హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉప్మా ఎలా చేయాలి, అదేనండి సేమియా ఉప్మా ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ విధంగా చేస్తే పొడి పొడిగా ఉంటుంది, అస్సలు ముద్ద కాదు, టేస్ట్ అంత బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. సో ఫస్ట్ అయితే మనం ఒక కడాయిలో కొంచెం ఘీ వేసుకొని సేమియాని చక్కగా రోస్ట్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ రోస్టెడ్ సేమియా అయితే యూజ్ చేస్తున్నాను. సో లో ఫ్లేమ్లో కొంచెం వాసన వచ్చేంత వరకు మనం ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఉప్మా అనేది ముద్ద ముద్దగా అవ్వదు. సో పక్కన పెట్టేసుకోవాలి. సో తర్వాత ఒక కడాయిలో, అదే కడాయిలో మనం కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా పోపు అయితే వేసుకోవాలి. కొంచెం సరిసవులు, జీలకర్ర, శనగపప్పు అండ్ ఇక్కడ నేను పల్లీలు కూడా వేసుకుంటున్నాను. సో పల్లీలు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 2 కప్స్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. అంటే ఇక్కడ నేను పెద్ద సైజు ఆనియన్ అయితే తీసుకున్నాను. తర్వాత మిర్చి, దంచి పెట్టుకున్న అల్లం, కరివేపాకు వేసుకొని చక్కగా వేగనివ్వాలి. సో ఇది కూడా సేమ్ ప్రొసీజర్, ఉప్మా ప్రొసీజర్ ఏంటంటే ఈ విధంగానే మనం నార్మల్ ఉప్మా కూడా చేస్తాం కదా, అలానే. సో ఇక్కడ నేనైతే హాట్ వాటర్ వేసుకుంటున్నాను. హాట్ వాటర్ వేసుకోవడం వల్ల మనకి తొందరగా అయిపోతుంది. సో హాట్ వాటర్ వేసుకున్న తర్వాత ఏదైతే సేమియా మనం పక్కన తీసి పెట్టుకున్నామో ఆ సేమియా వేసుకొని సాల్ట్ వేసుకొని హై టు లో ఫ్లేమ్లో చక్కగా కలుపుకోవాలి. సో మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, క్యాప్ పెట్టిన తర్వాత కూడా. ఎందుకు అంటే అడుగంటిపోతుంది. సో చూసారా, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లాస్ట్లో ఇంకా ఉడికిందో లేదో అని చూసుకుంటే సరిపోతుంది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.